ఓహో, మీ ఆడవాళ్ళు ఈ టెక్నిక్ని కూడా ఫాలో అవుతారా? మా ఆడవాళ్లే కాదు సార్, పిల్లల ఏడుపు ఆపాలనుకునే మగవాళ్ళు కూడా ఈ టెక్నిక్ వాడొచ్చు. పిల్లలకు కావాల్సింది తల్లి ఒడి, పాలిచ్చే ఓపిక, వాళ్ళని పడుకోబెట్టే విధానం. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఎవరైనా ఏడుపు మానేసి చక్కగా పాలు తాగి నిద్రపోతారు. బానే ఉంది, కానీ ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తాం? అస్మితకి పాప అవసరం లేకపోవచ్చు, కానీ పాపకి తల్లి కావాలి కదా. పర్లేదు సార్, 2 రోజులు ఉండనివ్వండి, నేను ఎలాగో మేనేజ్ చేస్తాను. ఆమెకు కూడా చేసిన తప్పుకి సరైన శిక్ష పడాలి. దొంగలతో చేతులు కలిపితే పర్యవసానాలు ఎలా ఉంటాయో తనకు కూడా తెలియాలి. శ్రీను ఇంకా రాలేదేంటి? ఆద్యా, శ్రీను, అమ్మా ఎక్కడికి నాన్నా? గదిలోకి వెళ్తున్నానమ్మా. నువ్వింకా పడుకోలేదా? అన్నయ్య నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పమని చెప్పాడురా. అది నీతో చెప్పాలని ఎదురు చూస్తున్నాను. ఏంటమ్మా అది? గదిలో ఆద్య ఉంది. పొలంలో ధాన్యం ఉంది కదా. ఉంటే ఏముందమ్మా, రేపొద్దున మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు వెళ్తున్నా. అరే రే రే, ఆ ధాన్యానికి కాపలా ఉండాలంట. పాపం ఆద్య నా కోసం ఎదురు చూస్తుంది. రేయ్, ఈ రాత్రంతా మీ మావయ్య నిన్ను వెళ్ళి పొలం దగ్గర పడుకోమన్నాడ్రా. అమ్మా, నా మాట వినమ్మా. నేను రేపొద్దున వెళ్తానులే, ఓకేనా? రే రే రే, ఆగరా. దొంగలు పడేది రాత్రుళ్ళురా, పొద్దున్న కాదు కదా. పూలు వాడిపోతాయేమో. ఏంటి? ఆహాహా, ఏం లేదు. అమ్మా, నిద్రొస్తుంది. కాసేపు పడుకొని తర్వాత వెళ్తానులే, ఓకేనా? రేయ్, వెళ్తావా మీ మావయ్యకి చెప్పంటావా? అన్నయ్య, అమ్మమ్మ, వెళ్తాను వెళ్తాను. వెళ్ళు. వెళ్తున్నా. చూసావా, పద్మవ్యూహం అంటే ఇలాగే ఉంటుంది. నా కొడుకుని నీ గది వైపు కూడా అడుగు పెట్టనివ్వలేదు. నా కొడుకు నా మాటే వింటాడు. ఆల్ ది బెస్ట్. ఏంటే అంత సంతోషంగా ఉన్నావు? లేకపోతే అది నాతో ఛాలెంజ్ చేస్తుందా? నా కొడుకు నా మాట దాటడని నిరూపించాను. ఏం చేసావే? అన్నయ్య చెప్పాడని వాణ్ణి పొలానికి పంపించేశాను. ఈ పద్మతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. అయ్యో, చిలక గోరింకలాగా కాపురం చేసుకోవాల్సిన వాళ్ళని విడదీస్తావేంటే? శాడిస్ట్ మోహందానా? ఏంటి? అదేం లేదు, అదేదో అనుకున్నాను, అది బయటకు వచ్చేసింది. సరే సరే, కానీ పెద్ద ఘనకార్యం చేసావు, కానీ వెళ్ళు వెళ్ళు. ఛీ! ఏదైతేనే జరగకుండా చేశాను కదా. పార్వతి, ఇంటి ముందు ముగ్గు, మోహంలో సిగ్గు. ఏంటోదినా, పండగ అయిపోయింది కదా. ఏంటో విశేషం? చాలా సంతోషంగా రంగురంగుల ముగ్గులు వేస్తున్నావు. ఇక నుంచి నాకు ప్రతిరోజు పండగే పార్వతి. నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. అందుకే ఈ ముగ్గులు. అబ్బో, మొన్న మనం ముగ్గు వేస్తే బహుమతి రాలేదు కదా. ఇక నుంచి నేను వేసే ప్రతి ముగ్గుకి మొదటి బహుమతి వస్తుంది. చూస్తూ ఉండు. తెలుస్తుంది తెలుస్తుందిలే. ఇంతకీ ఇంత సంతోషానికి కారణమేమిటో? రాత్రి నా కొడుకుని ఆ ఆద్య గదిలోకి వెళ్ళనివ్వకుండా పొలానికి పంపించాను కదా. అవునా?
హ్మ్. ఈ విషయం చారుకి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. ఇప్పుడు దాని ప్రస్తావన అవసరమా? ఆ, చెప్పేదాన్ని పూర్తిగా చెప్పనివ్వవే. ఆ, నువ్వు చెప్పొదినా. రాత్రి అదొక్కతే గదిలో ఉంది, లేకపోతే నాతోని ఛాలెంజ్ చేస్తుందా? ఈ అత్తతో పెట్టుకుంటే ఇత్తడైపోతుందని దానికి బాగా అర్థమైపోయి ఉంటుంది. అయినా పాపం ఒంటరిగా రాత్రంతా ఎలా పడుకుందో. ఇక నుంచి ప్రతి రాత్రి అది ఒంటరిగానే పడుకోవాలి. నా కాళ్ళు పట్టుకుని తప్పైపోయింది అత్తయ్య, మీరు చెప్పినట్టే వింటాను, మీరే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, మీ మాటే శాసనమని అడుక్కునే వరకు దాన్ని క్షమించే ప్రసక్తే లేదు. గదిలో ఉండాల్సిన ఆద్య బండి మీద వస్తుందేంటే? అదేంటోదినా, ఆద్య గదిలో ఉందన్నావు, వాళ్ళిద్దరూ ఇప్పుడే బయట నుండి వస్తున్నట్టున్నారు. బా ఆద్య, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నువ్వు వెళ్ళి వేడి నీళ్లు పెట్టవా? అలాగే శ్రీను. ఆ, శ్రీను, ఆ? బాగా వేడిగా ఉండాలా, గోరువెచ్చగా ఉండాలా? రాత్రి నిన్ను హత్తుకుంటే పుట్టుకొచ్చిన వెచ్చదనం గుర్తుందిగా, దానికంటే కొంచెం వెచ్చగా కావాలి. ఛీ! వేడి నీళ్లు పెడతాను, పద. మ్మ్హ్మ్. అరే, ముగ్గు భలే ఉందే. ఎవరు వేశారు? ఇంత అందంగా ఉందంటే ఇంకెవరు వేసుంటారు శ్రీను? అత్తయ్య. ఆహా. కదా అత్తయ్య? రేయ్, ఏం చెప్పానురా నీకు? పొలానికి వెళ్ళి పడుకోమన్నావు కదమ్మా. వెళ్ళానుగా. ఏమాద్యా? అవునత్తయ్య, తను పొలంలోనే పడుకున్నారు. నువ్వెక్కడ పడుకున్నావే? పొలంలోనే. నేను వెళ్ళమన్నది నిన్నొక్కనే కదరా. ఒక్కనే అక్కడ పడుకోవాలంటే భయం వేసిందమ్మా. నిన్ను గదిలో ఉండమన్నాను కదే. తనకు కూడా గదిలో ఉండాలంటే భయం కదమ్మా. ఆ, అందుకే ఇద్దరం పక్క పక్కనే ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని కలిసి తోడుగా వెళ్ళాం. ఎరా, రాత్రి పొలానికి బాగా కాపలా కాచారా? ఆ, చాలా బాగా కాపలా కాసాం నాన్న. అస్సలు నిద్రపోలేదు. శభాష్ నానా. పొలానికి లేవు కదా, నొప్పులు వచ్చేస్తాయి. లోపలికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకుని వేడి వేడిగా స్నానం చేశానన్నా, నొప్పులు తగ్గిపోతాయి. అలాగే నాన్న, పద.